దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతోటి ఇక్కడ రేవంత్ రెడ్డి లేకపోవడం కారణంగా బట్టి విక్రమార్క ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశంలో అమిత్ షా గారు ఏం దిశానిర్దేశం చేసిరో ఒకసారి వివరించుకునే ప్రయత్నం చేద్దాం. అత్యాచార పోక్సో కేసులపై సీఎం స్థాయిలో పర్యవేక్షణ ఉండాలని నిన్న అమిత్ షా గారు చెప్తున్నారు. ఈ అంశాలన్నీ అత్యంత సున్నితంగా చూడాలని, రాష్ట్రాలు సహకరిస్తేనే మాదక ద్రవ్యాల సమస్యను పరిష్కారం సాధ్యమైద్దని దక్షిణ ప్రాంతీయ మండలి సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నీటి వాటాలు, దక్షిణాది ప్రాతినిధ్యం, అంతర్రాష్ట్ర సమస్యలపై సీఎంల ప్రస్తావన. వాళ్ళు ఓలోలో ఏం మాట్లాడారో ఒకసారి వివరించుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ రేప్ కేసులు, పోక్సో కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని అత్యంత వేగవంతంగా డైరెక్ట్ సీఎంఓ ఆఫీసే డీల్ చేయాలి, వాళ్ళకి ఎమ్మట శిక్ష పడేటట్టు చేయాలి, లా అండ్ ఆర్డర్ని కాపాడాలని నిన్న అమిత్ షా గారు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయితే దాని తర్వాత అలాగే ఆ దక్షిణ రాష్ట్ర ప్రాంతాలు ఏవైతే ఐదు రాష్ట్రాలు ఉన్నాయో 5 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. వాళ్ళ సలహాలు ఏమిచ్చిరో ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత కొంత వింతగా మాట్లాడతారనమాట. మన రాజకీయ నాయకులకు మరి నాలెడ్జ్ ఉండదా తెలియదు. అంటే రాజకీయ పత్రాలను చేతిలో పట్టుకుంటారు. ఇక్కడ ముగ్గురు కూసున్నది ఇండి కూటమికి సంబంధించిన నాయకులే. వాళ్ళు ఏం మాట్లాడుతారో ఒకసారి చూద్దాం. అత్యాచారం, పోక్సో కేసుల్ని ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షించాలి కేంద్ర హోంమంత్రి, దక్షిణ ప్రాంతీయ మండలి కమిటీ చైర్మన్ అమిత్ షా పేర్కొన్నారు. చైనా సమీపంలో 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సదస్సు గురువారం జరిగింది. దక్షిణాది రాష్ట్రాల మంత్రులు, పలు కేంద్ర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా కీలక ప్రసంగం చేశారు. బడి మానేసే పిల్లల సమస్యల్ని పూర్తిగా పరిష్కరించాలని అమిత్ షా సూచించారు. ఎవరైతే డిస్కంటిన్యూ చేస్తుంటారో పిల్లలు, వాళ్ళ సమస్యలేంది, పౌష్టికాహారం లేకపోవడం కారణంగా రాలేకపోతుర్రా, పేదరికం కారణంగా రాలేకపోతుర్రా, తల్లిదండ్రుల దీనస్థితి కారణంగా రాలేకపోతుర్రా, లేకపోతే పిల్లలకే ఆసక్తి లేదా, ఆసక్తి లేకుంటే వాళ్ళకి స్కిల్ సెట్ ప్రొవైడ్ చేయాలి. ఈ అన్ని విషయాల మీద నిన్న అమిత్ షా గారు మాట్లాడారు. అదొకసారి చూసే ప్రయత్నం చేద్దాం. విభజన సమస్యల పరిష్కారానికి సహకరిస్తామని మల్లు బట్టి విక్రమార్క అంటుండు. అయితే రాష్ట్రాలు ఏర్పడి తెలంగాణ, నవ్యాంధ్రప్రదేశ్ విడిపోయి 12 ఏళ్ళు అవుతున్నా కూడా చాలా పెండింగ్ విషయాలు, ఆస్తులకు సంబంధించిన విషయాలైనా, వాటాలకు సంబంధించిన విషయాలైనా, నీటి సమస్యలు, నిధుల సమస్యలు, ఆఫీసెస్ హెడ్ క్వార్టర్ సమస్యలు, దేంట్లో ఎంత వాటా వస్తుంది, పవర్ సమస్యలు, వీటన్ని విషయాలల్లో కొంత ఇంకా ఒక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ థాట్స్ అయితే ఉన్నాయి. సో వాటిని వాటిని పరిష్కరించాలని అంటే 2 రాష్ట్రాలు సహకరించాలని, షెడ్యూల్ 10లో ఎట్లాంటి అంశాలను ప్రస్తావించారని, కొన్ని అంశాలను ప్రస్తావించకపోతే అవి కూడా ప్రస్తావనలకు తీసుకొచ్చి ఆ విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలని, 2 రాష్ట్రాల మధ్యలో ఉన్న ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ థాట్స్ ఉన్నాయో, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయో వాటిని కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అవుతాయి అని చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇక్కడ చూడండి, షెడ్యూల్ 10లోని సంస్థల ఆస్తులను విభజించాలని ఏపీ అడుగుతుందని, చట్టంలో అందుకు సరైన ఆధారం లేదని కమిటీ దృష్టికి తెచ్చారు. కేంద్ర రాష్ట్ర మధ్య సమస్యల పరిష్కరించుకోవాలని, నిర్ణయాలు తీసుకోవడంలో సమైక్యవాద స్ఫూర్తిని అవలంబించాలని సూచించారు. నీటి భద్రత, ఇంధన భద్రత, వాతావరణ మార్పులు, సరుకు రవాణా, ఆర్థికపరమైన పోటీలు లాంటివి రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాలకు సవాలుగా మారనున్నట్లు బట్టి విక్రమార్క తెలిపారు. వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని పేర్కొన్నాడు. అయితే కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు కూడా కేంద్రం ఆర్థిక సహాయం చేయాలని నిన్న కోరిరు. అయితే వీళ్ళు ఏందనంటే కేంద్ర మంత్రులు వచ్చినప్పుడేమో కేంద్ర మంత్రుల కాడనేమో ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రాధేయపడతారు, మాకు ఈ సమస్యలు ఉన్నాయి పరిష్కరించండి అని. సరే, రాష్ట్రానికి మంచి చేయాలంటే తప్పులేదులే, కానీ ఆ వచ్చిన నిధుల నుంచి ఏం చేస్తారంటే పర్సంటేజీలు తీసుకుంటారు. పర్సంటేజీలు తీసుకొని మళ్ళీ ఏమైనా విమర్శిస్తారు, కేంద్ర నిధులు రిలీజ్ చేయట్లేదని అంటారు. అంటే కేంద్రం సహకరించకుండానే ఈరోజు తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంటుందా? ఒకసారి రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలి. ఒకప్పుడు హైదరాబాద్ నిర్మాణంలో, సైబరాబాద్ నిర్మాణంలో చంద్రబాబుకి అటల్ బిహారీ వాజ్పేయి సహకరించకపోతే హైదరాబాద్కు సంబంధించిన సైబరాబాద్ ఇంత ఎత్తున అభివృద్ధి అయ్యేదా? కొన్ని వేల కోట్ల రూపాయల ఎకానమీని జనరేట్ చేసేదా? ఒకసారి ఆలోచించాలి ప్రజలంతా. సరిహద్దుల్లో సమస్యలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, తుమ్మల నాగేశ్వరరావు ఏమంటున్నారంటే భద్రాచలం సమీపంలో ఒక 5 గ్రామాలల్లో 5 గ్రామాలు ఏపీ పరిధిలో ఉన్నాయి, వాటిని తెలంగాణలో కలపాలని సలహాపూర్వకంగా వినతి పత్రం అందించింది. అయితే ఎందుకంటున్నానంటే ఈ ప్రజలకు అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం 282 కిలోమీటర్ల దూరంలో ఉందంట అండి. కాబట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం మాత్రం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కాబట్టి పరిపాలన తేలికవుతుంది. వాళ్ళకే అయినా సర్టిఫికేట్స్ అయినా, డాక్యుమెంట్స్ అయినా, వాళ్ళకి ఏమన్నా ప్రభుత్వానికి సంబంధించిన
ఏ అయినా సమస్యలు ఉంటే వాళ్ళు ఏమంటారు జిల్లా కేంద్రానికి రీచ్ అయ్యి ఆ గవర్నమెంట్ ఆఫీసులలో పనులు చేసుకోవచ్చు అని తేలికగా ఉంటుందని గుర్తు చేశారనమాట. సో అదైతే తప్పులేదు, కొంత ఆలోచిస్తే బాగుంటుంది కేంద్ర ప్రభుత్వం కూడా. ఎందుకంటే 282 కిలోమీటర్లు అంటే అది సాధారణ దూరం కాదు. హైదరాబాద్ నుంచి విజయవాడకి కంటే ఎక్కువ దూరం ఉన్నట్లు లెక్క, అంతే కదా. ఇక్కడ చూడండి అసలు ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది, ఇక కొన్ని మాటలు ఉంటాయి. ఇక ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కుప్పం మీదుగా బుల్లెట్ రైలు కారిడార్ను అభివృద్ధి చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటారు. అయితే ఇప్పుడు ఏదైతే ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ఉందో ఆ బుల్లెట్ ట్రైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఒక 3 ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో ఒకటి కుప్పంని సెంట్రిక్గా చేసుకొని అమరావతి, చెన్నై, అటుపోతే బెంగళూరుని కనెక్ట్ చేయాలని, ఇంటిగ్రేట్ చేయాలని ఒక సలహాపూర్వకంగా చంద్రబాబు కోరినట్టు మనకు తెలుస్తుంది. అది ఒక మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకనంటే ఒక 3 రాష్ట్రాలను కలుపుతుందనంటే అభివృద్ధి చాలా వేగవంతం అవుతుంది. అభివృద్ధి వేగవంతం అవుతాయి, కొంతమంది ముఖ్య వ్యక్తుల పనులు తేలికైతాయి. కాబట్టి వాటిని ఆలోచిస్తే బాగుంటుంది ఒకసారి. దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్వర్క్, దక్షిణ గ్రిడ్ను జాతీయ విద్యుత్ గ్రిడ్తో అనుసంధానించాలని యూనివర్సిటీలు, ఇతర నైపుణ్య సంస్థలతో కలిసి సంయుక్త నైపుణ్యాభివృద్ధి వ్యవస్థలను నెలకొల్పాలని సూచించారు. సో ఏ అయితే లాజిస్టిక్స్ నెట్వర్క్ అయినా, నెక్స్ట్ దక్షిణ గ్రిడ్ని జాతీయ విద్యుత్ గ్రిడ్తో ఇంటిగ్రేట్ చేసే విషయమైనా యూనివర్సిటీలని, నైపుణ్య సంస్థలని ఇంటిగ్రేట్ చేసి ఆ స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తే ఎంప్లాయ్మెంట్ అనేది ఈజీగా వస్తుంది విద్యార్థులకు అనేది, యువకులకు అనేది చాలా స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. జనాభా స్థిరీకరణలో తమిళనాడు విజయం సాధించిందని, పార్లమెంటు స్థానాలు కోల్పోయేందుకు రాష్ట్రం ఒప్పుకోదని తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ తేల్చి చెప్పారు. ఇక మళ్ళీ ఏం ప్రశ్న ఇది ఏందనంటే చాలా స్పష్టంగా ఏప్రిల్ 17వ తారీఖు నాడో ఏమో అమిత్ షా గారు చెప్పిన మాట ఏంది, డీలిమిటేషన్ ముసాయిదా బిల్లుల ప్రతి రాష్ట్రానికి 50% సీట్ షేర్ ఇంక్రీజ్మెంట్ అనేది ఉంటుంది, ఏ రాష్ట్రం నష్టపోదు అని చాలా స్పష్టంగా చెప్పినాక కూడా మళ్ళీ ఏదో నష్టపోతుందని భ్రమలు కల్పించుకొని ఏదో మెంటల్ డిసార్డర్ ఉన్న వాళ్ళ లెక్క మాట్లాడితే ఎట్లా? ఒకసారి ఆలోచించాలి మాట్లాడే ముందు. దక్షిణాది వానికి గౌరవిస్తూ 1971 నాటి పునర్విభజన ఆధారంగానే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రతిపాదించారు. అయితే ఓ పని చేయి, డీకే శివకుమార్ నువ్వు ఇంట్లో కూర్చో, మీ కూతురు మీ సతీమణి వచ్చి పోటీ చేస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రతి రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీలో ఉమెన్ రిప్రజెంటేషన్ ఎంత అంటే కేవలం 13 నుంచి 14%. లోక్సభ, రాజ్యసభలో కూడా అంతే. ఇక రాజ్యసభలో అయితే ఇంకా తక్కువ ఉంది. రాజ్యసభలో ఎంత ఉంది? కేవలం 13%. ఈరోజు 33% రిజర్వేషన్ ఉమెన్కి కేటాయించాలనంటే మరి 20% మంది పురుష ఎంపీలు, పురుష ఎమ్మెల్యేలు సీట్లు వదులుకోవడానికి సిద్ధంగా ఉర్రా? మరి సీట్లు వదులుకోవడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళు మాత్రం సీట్లు ఇంక్రీజ్మెంట్ చేస్తారు. మీరు ఎట్లయినా అంటారు కదా ఈ ఉన్న దాంట్లోనే ఇవ్వాలని. 33 అని అంటే మీరు 20%, 53 ఇచ్చేయండి. రేపు సీట్లు పెంచుతాం, ఒక 840 సీట్లు ఏమవుతాయి. అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 53% ఉమెన్ రిప్రజెంటేషన్ ఇవ్వండి. అప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ ఇంట్లో కూర్చొని కొండా సురేఖ, కొండా సుష్మిత, మేనకా గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఇంకోరైనా ఉంటే స్త్రీ నాయకులైనా ఉంటే డీకే శివకుమార్ గారు సతీమణి వీళ్ళందరూ వచ్చి అసెంబ్లీలలో, పార్లమెంట్లో కూర్చుంటారు. ఉమెన్ రిప్రజెంటేషన్ మీరు స్త్రీ అభ్యున్నతి కోసం అనునిత్యం కృషి చేసేటోళ్ళు కదా. ఇందిరాగాంధీ లాంటి వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్ని చేసిన వాళ్ళు, సోనియా గాంధీ లాంటి వ్యక్తిని డీఫాక్టో ప్రైమ్ మినిస్టర్ని చేసిన వాళ్ళు. కాబట్టి మీరు ఇంట్లో కూర్చోరు, వాళ్ళు రాజకీయాలు చేస్తారు. సరేనా? పార్లమెంట్లో సంఖ్యాబలం పెంచుకున్నానే మహిళలకు 3వ వంతు రిజర్వేషన్లను అమలు చేయాలని కేరళ ముఖ్యమంత్రి వీడి సతీశన్ డిమాండ్ చేశారు. పెద్ద కమీడియన్ అయినా. మరి నువ్వెందుకు ముఖ్యమంత్రి కావాలి? ఓ మహిళా ఎమ్మెల్యే వాళ్ళని ఉంటే మరి వాళ్ళని ముఖ్యమంత్రిని చేయి.